నమస్కారం. జ్ఞాననిధి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు శ్రీ దుర్విక్రమ సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష పంచమి, శుక్రవారం, విశాఖ నక్షత్రం, హర్షణ యోగం, కౌలవకరణం. గ్రహ సంపత్తి. ఈరోజు మేషరాశిలో కుజ భగవానుడు, సింహంలో రాహువు, కన్యలో వక్రించినటువంటి గురు భగవానుడు, తులలో చంద్ర భగవానుడు, ధనుస్సులో శనీశ్వరుడు, కుంభంలో కేతుగ్రహం, మీనంలో రవిగ్రహం, నీచ స్థితిలో ఉన్నటువంటి బుధ భగవానుడు, ఉచ్చస్థుడే వక్రించినటువంటి శుక్ర భగవానుడు ఉండడం జరిగింది. రాశి ఫలాలు. మేషరాశి వారికి అన్ని రకాలైన ఫలితాలు కూడా, అన్ని రకాలైన పరిస్థితులు కూడా అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ కూడాను ఫలితాలు రావడంలో ఆలస్యం జరుగుతున్నట్టుగా అనిపించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ప్రతి దాంట్లో కూడా కార్యశూరత్వం కనిపిస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఎంత కష్టంగా పడాలో అంత కష్టం పడేటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. అయినా కూడా ఫలితం ఎందుకు చదువుగా అందట్లేదు అనేటువంటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఫలితం కూడా మీరు పొందడం కోసం అని చెప్పి ఈరోజు కనుక మీరు లలితా సహస్రనామ స్తోత్రం యొక్క పారాయణం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి శుభఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ యొక్క వృషభ రాశికి సంబంధించినంత వరకు కూడాను ఈరోజు విద్యకు సంబంధించినటువంటి వారు విద్యార్థులు మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విద్యార్థులు మేధాదక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా మంచితనం ముసుగున్నటువంటి వ్యక్తులను నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరింత మంచి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి ఓం నమ శివాయ గురవే సకల బుద్ధి ప్రచోదకాయ కర్తవ్యమే బోధయ స్వాహ అనేటువంటి శివుని యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల సాక్షాత్తు శివుని యొక్క అనుగ్రహం వల్ల మీరు తగిన సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే నిన్న ఉన్నంత కష్టమైనటువంటి పరిస్థితులు కాకపోయినప్పటికీ కూడా ఇబ్బందులు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులే కాకుండా ఈ రోజున రుణ సంబంధమైనటువంటి బాధలు కానీ, అదేవిధంగా ధన సంబంధమైనటువంటి బాధలు కానీ, అదే కాకుండా ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి బాధలు కానీ ఇవన్నీ కూడా ప్రబలంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటి యొక్క దోషాలను కూడా నివృత్తి చేసుకోవడం కోసం అని చెప్పి రుణ విమోచక అంగారక స్తోత్రం యొక్క పారాయణం చేసి మేడి చెట్టుతో చేసినటువంటి బొగ్గుతో 3 సార్లు నేలపైన గీతలు గీసి ఆ గీతలను మీ కాలు యొక్క బట్టల వేలుతో చెరుపు వేస్తూ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చేసినట్లయితే మీ యొక్క సమస్తమైనటువంటి రుణాల యొక్క బాధలు కూడా నివృత్తి అయ్యడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి శుభఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మంచి సమయస్ఫూర్తి, మంచి ఆలోచన శైలి ఉండడమే కాకుండా పెద్దల యొక్క ఆశీర్వాదం, అనుకూలత కూడా మీకు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దైవపరమైనటువంటి ధార్మికమైనటువంటి విషయాల పట్ల అధికమైనటువంటి శ్రద్ధ ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనగలుగుతారు. అంతేకాకుండా ఈ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన అమ్మకాలు చేయడానికి ఆలోచన పెరుగుతుంది. తద్వారా ధనాదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే తల్లి గారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కోసం తగిన ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
తులారాశి వారికి కాస్త అనుకూలంగా ఉండే పరిస్థితులు మొదలవుతాయి. ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి శ్రమ లేదా మానసిక ఒత్తిడి లేదా పరిస్థితుల యొక్క వ్యతిరేకత ఫలితాల నుంచి కాస్త మంచి సుఫలితాల వైపు గ్రహాలు మారుతున్నటువంటి పరిస్థితి మొదలవుతుంది. అయితే మీ టెన్షన్, మీ యొక్క ఒత్తిళ్ళన్నీ కూడా పూర్తిగా నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఏర్పడేటువంటి పరిస్థితి సింహరాశి వారికి, సింహ లగ్నం వారికి కూడా గోచరిస్తూ ఉన్నది. మరింత అనుకూలమైనటువంటి సుఫలితాలు పొందడం కోసం అని చెప్పి కుజ భగవాను యొక్క కవచాలు, స్తోత్రాలు పారాయణం చేయడంతో పాటుగా కుజుని యొక్క వేదమంత్ర పారాయణం చేసి ఆ యొక్క ఫలితాన్ని స్వామివారికి సమర్పణ చేసినట్లయితే ఆయన యొక్క ప్రీతి వల్ల మీకంతా కూడా శుభం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కన్యా రాశి వారికి ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు, మీరు లేనిటువంటి ప్రదేశాల్లో మీ గురించి చెడుగా చెప్తున్నట్టు మీకు అనిపించడం తెలుస్తుంది. తద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇదే కాకుండా భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత తగ్గేటువంటి పరిస్థితులు కొద్దిగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మీరు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి వారు గౌరీమాత యొక్క ఆరాధన కానీ, కాత్యాయని అమ్మవారి యొక్క ఆరాధన కానీ, జంట దేవతా స్తోత్రాల యొక్క ఆరాధన కానీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ చాలా మెరుగైనటువంటి ఫలితాలు పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా తులారాశి వారికి ఆకస్మికమైనటువంటి కాంట్రాక్ట్స్లో మీరు లభించడం కానీ లేదా ఆ కార్యక్రమాల్లో విజయావకాశాలు పెరగడం కానీ జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి కుబేరుని యొక్క ఆరాధన చేసుకోవడంతో పాటుగా స్వర్ణాకర్షణ భైరవ సాధన కూడా చేసుకున్నట్లయితే మరింత ఎక్కువ సుఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు సంతానం పట్ల అధికమైనటువంటి శ్రద్ధ వహించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఈరోజు విడాకుల కోసం కానీ విడాకుల కేసుల్లో కానీ ఉండడం జరిగిందో వారికి తద్విరుద్ధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం, అంటే భార్యాభర్తలు విడగొట్టేటువంటి పరిస్థితులు లేకుండా కలిపేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వారికి ఈరోజు కోర్టు కేసులకు అనుకూలంగా ఉండదు. ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి. ధనురాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సుఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే మానసిక పరమైనటువంటి టెన్షన్ కాస్త మనసును పీడిస్తున్నప్పటికీ కూడా ఈ రోజంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు అధికమైనటువంటి రాణింపుతో ఉండగలుగుతారు. ఇంతేకాకుండా ఎవరైతే ఉద్యోగాల్లో లేదా స్వీయ వృత్తుల్లో ఉంటారో వీరంతా కూడా మంచి రాణింపును కనబరిచేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసినటువంటి అప్పులను తీర్చేటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఆ యొక్క దోషాలను అధిగమించేటువంటి పరిస్థితులు చక్కగా మీకు ఏర్పడతాయి. మరింత అనుకూలమైనటువంటి సుఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి గురు భగవాను యొక్క కవచాలు, స్తోత్రాలు పారాయణం చేసినట్లయితే చాలా మంచి సుఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరపు ప్రయాణాలు అధికంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం ఉపయోగమైనటువంటి కార్యక్రమాల్లో అధికమైనటువంటి సమయాన్ని వెచ్చించడం మీకు ఏమాత్రం నచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంతేకాకుండా ఈరోజు భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటమే కాకుండా ఈరోజు మీ తండ్రి గారితో కూడా కాస్త విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ యొక్క స్థితిగతులన్నీ కూడా సక్రమంగా మారేదానికోసం అని చెప్పి మీరు తప్పనిసరిగా నానబెట్టినటువంటి దేశవాళీ శనగల్లో కొద్దిగా బెల్లం కలిపి గోమాతకు తినిపించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యడానికి అవకాశం ఉంటుంది.
మీనరాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త శ్రద్ధగా మసలుకోగలుగుతారు. మీరు చేసినటువంటి శ్రమ కారణంగా ఉద్యోగంలో మంచి రాణింపు బాగా పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అందరితో కూడా ఆత్మీయతగా కాస్త ప్రేమగా మసలుకునేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరింత మంచి శుభఫలితాలు కలగడం కోసం అని చెప్పి మీరు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కవచాలు స్తోత్రాలు పారాయణం చేసినట్లయితే మరింత శుభఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది. మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి శుభఫలితాలు ఏర్పడుతున్నాయి. అయితే నిన్న జరిగినంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా ఈరోజు ఏమాత్రం చెడు ఫలితాలు లేవు, అంతా కూడా శుభఫలితాలు ఏర్పడుతున్నాయి. అయితే మరింత అనుకూలమైనటువంటి శుభఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి చంద్రగ్రహానికి సంబంధించిన కవచాలు స్తోత్రాలు పారాయణం చేసుకున్నట్టయితే చాలా మంచి అనుకూలతలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతటితో స్వస్తి.